ఎక్కడ్రా అమ్మాయిదే? ఏమో, నేను అక్కడే చూశాను. లేదా అయితే అటువైపు పారిపోయి ఉంటుంది. నువ్వు నిజంగా అమ్మాయిని చూసావా? నీ మీద ఉంటున్నా, అక్కడే చూశాను. మరి ఇంతలోనే ఎలా పారిపోయిందిరా? ఏమో, అదే తెలియడం లేదు. ఖచ్చితంగా అటే పారిపోయి ఉంటుంది. రేయ్, అటువైపు వెళ్ళి ఎత్తుకుదాం పదనరా. మరి ఐస్ క్రీమ్ డబ్బులు? ఎవరిని చూపించావని నీకు ఐస్ క్రీమ్ డబ్బులు ఇవ్వాలరా? కోడత డిప్ప పగిలిపోద్ది. భయపడకక్క, రౌడీలు వెళ్ళిపోయారు. నేనే వాళ్ళని దారి మళ్ళిచ్చాను. ఇక నీకేం భయం లేదు. బయలుదేరక్క. బాబు. అలాగే, కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవక్క. ఆ రౌడీలు మళ్ళీ ఇటువైపు వస్తే డేంజర్. వస్తాను. నీ పేరేంటి బాబు? సాయి. సాయి, అందుకే నా దారి చూపించా. వెళ్ళిరా అక్క. వెదవలు నా బఠానీ పొట్టులను లాక్కెళ్ళారు. బాయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెతుకాను బాయ్. అమృత కనిపించలేదు. వదినా వదినా అని పిలు. నా డార్లింగ్ రా, నా డార్లింగ్ రా, నా డార్లింగ్ రా. మిస్ చేశారు కదరా, మిస్ చేశారు. బాయ్, తప్పైపోయింది బాయ్. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి బాయ్. రే రే రే, మీ వదిన అమ్మ నాన్న బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు చదువుకున్న కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది, సహాయం చేసే వాళ్ళెవరు, మొత్తం 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 అందరి డీటెయిల్స్ 1 hour లో నా దగ్గర ఉండాలి. 1 hour లో నా దగ్గర ఉండాలి. బాయ్, ఒకవేళ వికాస్ దగ్గరికి వాడి దగ్గరికి వెళ్తే చంపేస్తాడని వెళ్ళదు. బాయ్, మన గురించి వికాస్ గురించి తెలిసింది కాబట్టి ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటుందేమో. అవును, నిజమే. నో ప్రాబ్లం. పోలీసులందరూ మనవాళ్ళే కదా, నేను చూసుకుంటాను. అమృత డార్లింగ్, నా దగ్గర నుంచి తప్పించుకొని తప్పు చేస్తావు, నిన్ను వదలను.
డార్లింగ్, నీకొక్కటే చాయిస్. నా చేత తాళి కట్టించుకుంటావా లేక చేస్తావా? డిసైడ్ చేసుకో. నిన్ను వదలను. రే బాలు, బాయ్. బండి తీరా. సిక్స్ మంత్స్ 6 months కాదు సార్, సంవత్సరం నుంచి ఉంటుంది. అబద్ధం చెప్తున్నారు. అమ్మాయి అవుట్ హౌస్ లో లేని మాట వాస్తవం. ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది, నిజంగా చంపేశారని ఆరా తీస్తే వీళ్ళిద్దరూ రకరకాలుగా చెప్తున్నారు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. కళ్ళ ముందున్నప్పుడు నీకు చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేకపోయేవాడిని. అలాంటిది ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో కూడా తెలుసుకోలేని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయంలో పడేసి వెళ్ళిపోయావు అమృత. ఎక్కడున్నావు అమృత? నువ్వెక్కడున్నావో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అర్జెంటుగా ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సార్ చెప్పండి. ఎక్కడున్నావయ్యా? బయలుదేరుతున్నాను సార్. మనం వెళ్ళేది పెళ్లికా క్యాంపుకా? ఇంకా 2 గంటలు టైం ఉంది కదా సార్, వస్తున్నాను. ఫోన్ చేస్తే ఎక్కడున్నాడో తెలుస్తుంది.
us to our toll-free number 50505 to get instant unbilled. ఛే, ఏమండి ఒక ఫోన్ చేసుకోవాలి, చాలా అర్జెంట్. నా దగ్గర డబ్బులు లేవు. మేం ఫోన్ పెట్టుకుంది ఎదురు డబ్బులు ఇచ్చి మీరు ఫోన్ చేసుకోవడానికి కాదు. కుదరదు కానీ వెళ్ళమ్మా. ప్లీజ్ అండి. చెప్తే అర్థం కదా, వెళ్ళమ్మా. హలో, ఎవరు? ఏంటయ్యా సాగర్ అంత చిరాకు పడుతున్నావు? ఎక్కడున్నావు? సార్ వస్తున్నాను సార్. టైం అవుతుందయ్యా. వారం రోజులు లీవ్ అడిగితే క్యాంపుకి పంపిస్తున్నాడు. సాడిస్ట్ వెధవా అని. ప్లీజ్ అండి, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. పొద్దున్నే తలనొప్పి వ్యాపారం దొరికిందేందమ్మా నాకు. తీసుకో. చాలా థ్యాంక్స్ అండి. మధ్యలో ఈ వేస్ట్ కాల్స్ డిస్టర్బెన్స్ ఒకటి. కట్ చేశాడేంటి? ఆటో, ఎక్కడికి వెళ్ళాలి సార్? హైటెక్ సిటీ. రండి సార్. హలో, హలో, హలో. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇలా ఒంటరిగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే విక్రమ్తోనూ రౌడీలతోనూ ప్రతి క్షణం సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి సాగర్ని కలిసేలోపు పోలీస్ స్టేషన్కి వెళ్తే సేఫ్గా ఉంటుంది. అలాగే బాయ్. ఎస్ఐ గారు ఉన్నారా? ఉన్నారు. విక్రమ్ బాయ్ వచ్చారని చెప్పండి. అలాగే చెప్తాను. ఎస్ఐ మాణిక్యాన్నే మాట్లాడుతున్నా. ఓ ఎమ్మెల్యే గారా, నమస్కారం సార్. చాలా రోజులకు గుర్తొచ్చా సార్. మీకోసం విక్రమ్ బాయ్ వచ్చారు. ఎవరు? విక్రమ్ బాయ్ సార్. సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. నమస్తే సార్. భాయ్ నమస్తే. మీరేంటి ఇలా వచ్చారు? లోపలికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం.
ఈ విక్రమ్ భాయ్కి నచ్చని ఒకే ఒక్క ప్లేస్ పోలీస్ స్టేషన్. మీకు నచ్చినా నచ్చకపోయినా లోపలికి రండి. ఇక్కడ ఇలా ఎక్కువసేపు మీతో మాట్లాడితే మాకు రిస్క్. ఈ విక్రమ్ భాయ్ అండ ఉండగా ఎవ్వరికీ ఏ రిస్క్ ఉండదు. మీరు పోలీస్ స్టేషన్ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. 2 వీక్స్ అయిందనుకుంటాను. ఆ రోజు మిడ్ నైట్ మీరు మెహదీపట్నం వెళ్తుంటే ఫోన్ చేశాను. అవును, చెప్పండి భాయ్, ఏంటిలా వచ్చారు? ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి పారిపోయింది. మిమ్మల్ని మోసం చేసిన అమ్మాయి ఇంకా బ్రతికే ఉందా? ఎవరు భాయ్ ఆ అమ్మాయి? అమృత అని ఓ అమ్మాయి ఉందిలే, నా డార్లింగ్. తను ఉన్న ఏరియా మీ పోలీస్ స్టేషన్ కిందకే వస్తుంది. నా ఊహ ప్రకారం నన్ను కిడ్నాప్ చేశారంటూ మీ పోలీస్ స్టేషన్కే కంప్లైంట్ చేయడానికి వచ్చుంటుంది. ఉహుం, లేదు భాయ్, అసలు ఆ పేరు గల అమ్మాయే రాలేదు. అయితే ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు సిటీలో ఏ పోలీస్ స్టేషన్లోనైనా నా మీద కంప్లైంట్ వచ్చిందేమో నాకు తెలియాలి. ఒక్క నిమిషం భాయ్. లేదు భాయ్, కంట్రోల్ రూమ్ నుంచి అన్ని పోలీస్ స్టేషన్ల వరకు ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను. మీ మీద కంప్లైంట్ లేదన్నారు. అయినా మీ మీద కంప్లైంటా? ఈ కేసు నాకు వదిలేయండి భాయ్. మీకంత శ్రమ అక్కర్లేదు. పోనీ అమ్మాయిని ఎన్కౌంటర్ చేయమంటారా? దాన్ని చావైనా పెళ్ళైనా నా చేతుల్లోనే జరగాలి. సరే భాయ్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? తను మీ పోలీస్ స్టేషన్కే వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది.